నీలిమ పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో భూ అక్రమాలు జరిగాయనేది వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారనేది అందరికీ తెలిసిందే. తాజాగా భోగాపురంలో ఇంకా వందల కొద్ది ఎకరాల్లో అక్కడ భూ అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత ఈ దందాకు పాల్పడ్డట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అసైన్ ల్యాండ్లను దోచుకునేందుకు కుట్ర చేశారు కదా. చూద్దాం. భోగాపురంలో తవ్వే కొద్దీ పెద్దల భూ భాగోతం బయటపడుతుంది. జగన్ ప్రభుత్వంలోని పెద్ద సారు సొంత మనిషి కడప జిల్లా వ్యక్తి భూదాహం అంతా ఇంత కాదు. విశాఖపట్నం పక్కనే ఉన్న భోగాపురం మండలంలో ఇప్పటి వరకు 698 ఎకరాల లెక్కే తేలింది. ఇప్పుడు కొత్తగా మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో 45 ఎకరాల జిరాయితీ భూములను సొంతం చేసుకున్నారు. మార్కెట్లో ఎకరా 2 కోట్లకు పైగా విలువ చేసే భూములను 20 లక్షల చొప్పున చేజిక్కించుకున్నారు. మరో 180 ఎకరాల అసైన్ భూములను దక్కించుకునేందుకు అగ్రిమెంట్లు చేసుకున్న విషయం బయటకొచ్చింది. కోట్లాది రూపాయలు విలువ చేసే జిరాయితీ అసైన్డ్ భూములను కారు చౌకగా కొట్టేస్తున్నారు. భోగాపురంలో కడప జిల్లా వ్యక్తి సాగించిన భూ ఆక్రమణలను ఆంధ్రజ్యోతి వెలుగులకు తీసుకొచ్చింది. ఇప్పటికే 218 ఎకరాల అసైన్డ్ భూములను ఆయన సొంతం చేసుకున్నారు. మరో 160 ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. మరో 320 ఎకరాలకు అగ్రిమెంట్లు సిద్ధం చేసుకున్నారు. ఇవి కాక ఈ భూముల పక్కనే ఉన్న మరో 225 ఎకరాలను చేజిక్కించుకునేందుకు స్కెచ్ వేసిన విషయం తాజాగా బయటపడింది. అధికారుల అండతో రైతుల నుంచి తక్కువ ధరకు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ పట్టా భూములను కూడా అమ్ముకునేలా ఒత్తిడి చేశారు. ఈ తప్పుడు పనికి రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకున్నట్లు తెలిసిందే. భోగాపురంలో సముద్రం పక్కన కంచేరు, కొంగవానిపాలెం గ్రామాలున్నాయి. అక్కడ నిషేధిత విముక్తి పొందిన అసైన్డ్ భూములు, జిరాయితీ భూములున్నాయి. పక్కనే భోగాపురం ఉంటుంది. ఆ భూముల చుట్టే బీచ్ కారిడార్. వీటిని తమ మాస్టర్ ప్లాన్లో బంధించేలా పెద్దసారు మేనలుడు వ్యూహం పన్నారు. మొదట భోగాపురంలోని 6 గ్రామాలను గుప్పిట పట్టారు. అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. తర్వాత వాటి మధ్యలో ఉన్న జిరాయితీ భూములపై కన్నేశారు. పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయని భూసేకరణ కింద తక్కువ రేటుకు భూములు తీసుకుంటారని రైతులను భయపెట్టారు. కడప అల్లుడి టీంకు భూములు ధారాదత్తం అయ్యేలా ఓ సీనియర్ రెవెన్యూ అధికారి చాప కింద నీరులా పనిచేశారని తెలిసింది. ఇందుకు విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన ముఖ్య అధికారులు ఇద్దరు బహిరంగంగానే అన్ని విధాలా సహకరించారు. పెద్దసారు ఆశీస్సులు మెప్పు కోసం అడ్డదారులు తొక్కారు. రెవెన్యూ యంత్రాంగాన్ని పురమాయించి ఎక్కడా ఇబ్బంది రాకుండా భూముల దందా సాఫీగా సాగిపోయేలా తమ వంతు కృషి చేశారు. పెద్దసారు దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారు. ఫలితంగా కంచేరు, కొంగవానిపాలెం గ్రామాల పరిధిలో 45 ఎకరాల జిరాయితీ భూమిని మేనల్లుడి టీం దక్కించుకోగలిగింది. దీంతో ఆ 2 గ్రామాల పరిధిలో అతిపెద్ద భూస్వామిగా ఆయనే నిలిచారు. ఆ భూములతో ఏం చేస్తారో, ఏ ప్రాజెక్టులు చేపడతారో తెలియదు, కానీ రైతులకు సెంటు భూమి కూడా లేకుండా మొత్తం కొనాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిసింది. గతేడాది సెప్టెంబర్లో జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల చట్టం 1977కు సవరించడానికి ముందే పెద్దసారు మేనలుడి టీం విశాఖలో దిగింది. భోగాపురం మండలంలోని కంచేరు, కొంగవానిపాలెం, ముంజేరు, బసవపాలెం, కవులరాడ, పోలిపల్లి తదితర గ్రామాల్లో వాలిపోయింది. 218 ఎకరాల అసైన్డ్ భూములను బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరా 2 కోట్లకు పైగా ధర పలికే భూములను ఎకరా 20 లక్షల చొప్పున కారు చౌకగా కొట్టేశారు. మరో 160 ఎకరాలకు సంబంధించి ఫ్రీహోల్డ్ దరఖాస్తులు కలెక్టర్ పరిశీలనలో ఉన్నాయి. వీటికి ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఎకరా 20 లక్షల ధర చొప్పున 50% చెల్లింపులు చేశారు. ఇక మరో 320 ఎకరాలకు అగ్రిమెంట్లు సిద్ధం చేసుకున్నారు. ఇవి కాక కొంగవానిపాలెం, కంచెరు గ్రామాల పరిధిలోని 45 ఎకరాల జిరాయితీ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, భూ అక్రమాలకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? విశాఖ, విజయనగరం కేంద్రంగా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతో పాటుగా ఎవరైతే ఉన్నారో సిఎస్ గతం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు రోజు రోజు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆల్రెడీ మన ఆంధ్రజ్యోతిలోనే దీనిపైన కథనం రాయడం జరిగింది. సుమారుగా 698 ఎకరాల లెక్కన మనం తెలిసినప్పుడు అవి కాకుండా మరొక 225 ఎకరాల వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడపకు చెందినటువంటి ప్రముఖ అల్లుడిని, వాళ్ళ మేనల్లుడిని అని చెప్పి బయటికి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు భారీ రేటు పలుకుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే 45 ఎకరాల జిరాయితీని కొన్నారు.
ఆ జిరాయితీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, ధరవదు అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పెద్ద సార్ మేనల్లుడు ఎవరు అనేది బయటికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తారా లేదా కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు చెప్తారని చూడాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సుమారుగా 6 గ్రామాలకు చెందినటువంటి చుట్టుపక్కల అసైన్ ల్యాండ్స్ కానీ ఈ భూములన్నిటిపైన కూడా ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఈ భూములకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా వినియోగించి అంటే అగ్రిమెంట్లు అయిన వాటికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు జారీ చేయడం కానీ ప్రతి వ్యవహారం కూడా వీళ్ళే చేశారు. జారీ అయిన వెంటనే వాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఒకవేళ చేయలేని వాళ్ళు తిరిగి ఉన్నటువంటి స్థానిక వైసీపీ నేతలతోని అధికారులతోటి బెదిరిస్తున్నటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని మనకు స్పష్టంగా చెప్పొచ్చు. అక్కడ ధర భారీగా ఉన్నప్పుడు కేవలం 20 లక్షలకు మాత్రమే ఆ అగ్రిమెంట్ చేయించుకుని ఆల్రెడీ కొన్నిటికి ఇప్పటికే ఒక 50% వరకు ఇచ్చేసినటువంటి వాటికి కావాల్సినటువంటి ఇచ్చేసారు. అయితే ఇదంతా ఎందుకు చేశారు ఏంటి అంటే ఆ ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటుగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఒక బీచ్ కారిడార్ ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవి ఎన్నిటి మధ్య భూమి ఉంది, ఇక్కడ ఒక పరిశ్రమ వస్తుందని చెప్పి ముందుగా బెదిరించి తక్కువ ధరకు ప్రభుత్వం తీసుకుంటే అయితే ఈ డేటా అంతా ఎప్పుడు కలెక్ట్ చేశారంటే ఎప్పుడైతే జగనన్న లేఅవుట్ల కోసం ప్రభుత్వం ఈ భూములు వీటి సేకరణ గుర్తించినప్పుడు మాత్రమే వీటిలన్నింటినీ గుర్తించడం జరిగింది. ఈ డేటాని వాళ్ళ దగ్గర ఉంచుకొని ప్రభుత్వ అధికారుల సహకారంతోనే ఇదంతా జరిగిందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో కొంతమంది రెవెన్యూ అధికారులు కీలక స్థాయిలో ఉన్న వాళ్ళు కీలకంగా వ్యవహరించి ఇదంతా నడిపినట్టు కూడా మనకి వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా కంచేరు కావచ్చు, కొంగవానిపాలెం కావచ్చు, సో ఈ ప్రాంతాలు ఎక్కువ ల్యాండ్ కొనుగోలు చేసుకున్న తర్వాత ఈ మిగతా గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల చుట్టూ బసవానిపాలెం కానీ కౌలాడ, పోలిపిల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఉంది, ముంజేరు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇవి బీచ్ కానుకొని భోగాపురం చుట్టుపక్కల ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి బీచ్ కారిడార్ వెళ్తుంది. సో ఈ భూములన్నీ ఇప్పుడు వాళ్ళ హోల్డ్ లో పూర్తిగా తీసుకున్నటువంటి పరిస్థితి అది దేశంలోనే భారీ భూ కుంభకోణంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో భూములు చేజిక్కించుకున్న అక్రమంగా చేజిక్కించుకున్న వ్యవహారం లేదు. దీనిపైన ఇప్పుడు సీఎస్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రెండు విశాఖపట్నం చెందినటువంటి కొంతమంది అన్నవరం రైతులు కూడా తమ భూములు ఏవైతే ఉన్నాయో పట్టా భూములు, సో ఈ భూములు మేము ఇవ్వమని చెప్పినప్పుడు కూడా అధికారులు వీళ్ళు మా పైన ఒత్తిడి తెస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది నేరుగా అక్కడ ఉన్నటువంటి బాధిత రైతులు కూడా వీళ్ళంతా కూడా వచ్చి నేను విశాఖపట్నంలో మీడియా సమావేశం పెట్టి వాళ్ళకి ఏవైతే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు జారీ చేయాలని చెప్పి వాళ్ళంతా పట్టాదారులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. దాంట్లో సిఎస్ కి ఎవరైతే బినామీగా చెప్తున్న త్రిలోక్ వీళ్ళే ఉన్నారు, ఇక్కడ ఉన్న అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా 596 జీవోని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళంతా కలిసి వ్యూహాత్మకంగా తీసుకురావడానికి ముందు ఈ భూములని చీజెక్కించుకున్నారనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. సో ఇక్కడ భారీగా భూములు కొనుగోలు చేసినటువంటి కడపకు చెందినటువంటి మేనల్లుడు ఎవరు అనేది ఇప్పుడు పెద్దసారే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూములన్నింటిపైన సిబిఐ విచారణ చేపట్టాలి. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే దీని మీద సిబిఐ విచారణ చేపట్టి ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల మీద వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.